ఇక అక్రమంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి గజ్వేల్కు తరలిస్తున్న 17.5 టన్నుల రేషన్ బియ్యాన్ని మేడ్చల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ ఎస్పీ బి శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి పర్యవేక్షణలో మేడ్చల్ డీసీపీ ఎన్ కోటరెడ్డి మార్గదర్శకత్వంలో ఓఆర్ఆర్ మీదుగా గజ్వేల్ ప్రాంతానికి KA 398077 గల లారీలో PDS రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో మేడ్చల్ జోన్ SOT మేడ్చల్ పోలీసులు కలిసి లారీలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ రాజశేఖర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా ఎల్బీ నగర్ లో నివాసం ఉండే ఫయాజ్ గజ్వేల్ ప్రాంతానికి చెందిన రత్నాకర్ అనే వ్యక్తికి ఈ రేషన్ బియ్యం అమ్ముతున్నట్లు డ్రైవర్ రాజశేఖర్ విచారణలో తెలిపినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మెడికల్ టీం మరియు SOT టీమ్స్ CCS అందరూ కూడా పెద్ద ఎత్తున అసాంఘిక శక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న SOT మెడికల్ టీం శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ గారి వాళ్ళ టీము మరియు మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి టీము వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కండ్లకోయలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ బేరింగ్ నెంబర్ KA 398077 అనే లారీ 17.5 టన్నుల రేషన్ PDS రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడి అనేది విచారిస్తే దీని డ్రైవరు కొడబాల్కర్ రాజశేఖర్, ఈయన కర్ణాటక స్టేట్ అతను.